హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటి ముందు మహాలక్ష్మి టెంపుల్ ఉంది, వెళ్తున్నాం అన్నాను కదా. ఇంకా వెళ్తున్నాం. పాపం మా అమ్మాయి అన్నీ చేసుకుంది, మేము లేచి జస్ట్ రెడీ అయ్యాము. అందుకే అమ్మ ఏం రెడీ అవ్వలేదు. డాడీ చిన్నదానికి డ్రెస్ వేస్తున్నాడు, వేయించుకుని రెడీగా ఉంది చిన్నదైతే. మామూలుగా అయితే నేను రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకునేదాన్ని, బట్ ఈ మధ్య కొంచెం అలవాటు అయిపోయింది, తొందరగానే రెడీ అయిపోతున్నాను. ఈ చిన్నది అంశుగడ్ హ్యాండ్ పట్టుకొని నడుస్తుందంట. అన్న పట్టుకొని వాడేమో పరిగెడదాం ముందే అని వెయిట్ చేస్తున్నాడు. ఈ ఇంటి ముందే మహాలక్ష్మి టెంపుల్ పక్కనే రామాలయం కూడా ఉంది. చాలా లేట్గా వచ్చి క్లీన్ చేస్తారు. మేమేమో పూజ మార్నింగ్ చేసేద్దామని వచ్చాము, బట్ అస్సలు బాగాలేదు, నీట్గా అంత డస్ట్ ఉంది. అమ్మకి ఇంకా అలా నీట్గా లేకుండా కడగక ముందే పూజ చేసుకోవడం నచ్చక అమ్మే క్లీన్ చేసేస్తుంది. భక్తి ఎక్కువ. ఏంటి టెంపుల్ అని కోడిని పట్టుకున్నా అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ ఈ కోడి. అమ్మ ఈ టెంపుల్లో కోడిని కోస్తా అని మొక్కుకుందంట. సో అందుకని ఈరోజు ఈ కోడిని కోసి బోనంలా వేస్తుంది, నైవేద్యం పెడుతుంది. ముందు మేము ఊరి మిడిల్లో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ బోనం వేసి తిని వెళ్ళే వాళ్ళం. చాలా బాగా అనిపించేది. ఇంక ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాం కదా, అండ్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఇంకా ఇక్కడ కోడిని కోసుకొని ఇంటికే వెళ్ళిపోయి వండుకొని తింటాము. ఇక్కడైతే చాలా కష్టం పిల్లలతో, ఎండ ఎక్కువ ఉంది. ఇంకా ఇదిగో మా ఇల్లు ఇక్కడే కదా టెంపుల్ ముందు. ఇలాంటివి అయితే మా ఇంట్లో చాలా చేస్తారు, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, ఇక్కడ నుండి చూడండి ఎన్ని చేస్తుందో. మా అమ్మకు భక్తి ఎక్కువ కాబట్టి పూజలు ఎక్కువ చేస్తుంది, అన్ని నమ్మకాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిదీ ఏది మిస్ చేయకుండా అందరి దేవుళ్ళకి తీసుకెళ్తుంది, పూజలు చేస్తూనే ఉంటుంది. భక్తి నమ్మకం మాత్రమే ఉంటే సరిపోదు, ఓపిక కూడా ఉండాలి. మా అమ్మకు ఓపిక చాలా ఎక్కువ, అందుకని కష్టం అనకుండా మాకేం వర్క్ చెప్పకుండా అమ్మ ఒక్కతే అన్ని చేసుకుంటుంది. మా అమ్మమ్మ కూడా వచ్చేసి వీడికి గంట కనబడితే చాలు కొట్టించమని ఊరికే ఎత్తుకోమని సతాయిస్తూనే ఉంటాడు వెళ్ళే వరకు కూడా. చాలా ఇంకా ఎన్నిసార్లు కొడతావన్న వినట్లే, పాపం ఎలా కొడుతున్నాడు చూడండి. మార్నింగ్ వచ్చాం కదా, వాళ్ళు ఓపెన్ చేయకముందే ఇప్పుడు వచ్చి ఓపెన్ చేస్తున్నారు. మా ఇంట్లో మాకే కాదు పిల్లలకు కూడా అసలు ఏదైనా ఉంటే పండగ ఏమున్నా ఇంట్రెస్ట్ గా చూస్తారు. బయటకు వెళ్ళడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకి. అసలు ఈ పుంజుగాడు ఎంత హుషారుగా ఉంటాడో తెలుసా, మార్నింగ్ 4 నుండి అరుస్తూనే ఉంటాడు. అలాంటిది ఈరోజు సైలెంట్ గా ఉన్నాడు పాపం డల్. ఇక్కడ తీసుకొచ్చి కట్టేశాడో లేదో, అసలు ఫేస్ కిందకి వేసుకొని ఐస్ క్లోజ్ చేసుకునే ఉంటుంది. నేను చెప్తున్నాను కాసేపు అయిన తర్వాత కళ్ళు మూసుకోవాల్సిందే, కాసేపైనా ఓపెన్ చేసి చూడమని. పిలిచి ఎలా పెట్టారు చూడండి, పసుపు కుంకుమలు. చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఇలా పెట్టుకోం కదా, అప్పుడప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. పోచమ్మలాగా ఏంటా బొట్లు అంటారు కదా, అందుకేనేమో ఇలా పెట్టుకుంటేనే అంటారు అనుకుంటా నాకు తెలిసి. మా అక్కని అందరూ నాకన్నా చిన్నది అనుకుంటారు, మా అక్క అంటే ఎవరు నమ్మరు, నిజానికి అది చిన్నదానిలానే ఉంటది. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు, సారీ కట్టి ఎంత బాగా పెట్టారో. పసుపు కుంకుమ చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇంకా పూజ నైవేద్యం పెట్టడం అయిపోయింది, పుంజుగడ్ పని అయిపోయినట్టే. అంశు ఇదంతా చూడడం ఇదే ఫస్ట్ టైం, వాడు చూడలేదు ఎప్పుడు. ఇదేంటి ఏదో తేడాగా ఉందని చూస్తున్నాడు, వాడికి అలా నచ్చదు కోడిని కట్ చేయడం. అలా పుంజు జడత ఇవ్వకపోతే ఎవరైనా మొక్కలేదేమో, మంచిగా మొక్కండి అంటారు మా సైడ్ అయితే. మళ్ళీ మొక్కిస్తారు. మీ సైడ్ కూడా అలానే చేస్తారా? ఇలా టెంపుల్కి వచ్చిన దగ్గర నుండి అమ్మవారిని కానీ దేవుణ్ణి చూసినా ఏదో పాజిటివ్ ఎనర్జీలా అనిపిస్తుంది నాకైతే. దగ్గర నుండి దేవుణ్ణి చూస్తే అసలు ఎంత అందంగా అనిపిస్తుందో అమ్మవారు, చాలా బాగా అనిపిస్తుంది. అలాగే కాసేపు చూస్తూ ఉండిపోయాను నేను. కోడిని కోసేప్పుడు కోడికి ధూపం పట్టి కళ్ళు తాగిస్తారు తెలుసా మీకు? అది వాటర్ ఉన్నాయని దులిపేసుకోవడానికి ట్రై చేస్తుంది కదా, అలా మొత్తం తడిపేస్తే తొందరగా దులుపుకుంటుందని అలా ట్రై చేస్తాడు. దేవుడు వస్తుంది చూడండి. అంశు చూస్తున్నాడు ఏమైంది అని, వాడికి అర్థం అవ్వలేదు. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది అమ్మవారు. 1 అవర్ తర్వాత పర్మిషన్ ఇచ్చేసాడు, ఇంకా కోసేసుకోండి రెడీ అని. నాటుకోడి కాబట్టి బాగా కాల్చి పసుపు రాసిన తర్వాత కట్ చేశారు. ఇంకా మటన్ కర్రీ, నాటుకోడి పులుసు రెండు కూడా స్టార్ట్ చేసేసాం కర్రీ చేయడం. కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఆలోగా అమ్మ ఇవి తినేసేయమంది, పరమాన్నం అండ్ గుడాలు. ఫుడ్ తినమంటే అస్సలు తినరు, పోటీ పడడానికి మాత్రం ఫస్ట్ వస్తారు, అంతా వదిలేస్తారు. ఈ గుడాలలో నిమ్మకాయ వేసుకొని తింటే టేస్ట్ మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే పరమాన్నంలో పాలు బాగుంటాయా పెరుగు బాగుంటాయా చెప్పండి చూద్దాం. నాకు మాత్రం పాలు పోసుకొని తింటేనే ఇష్టం పరమాన్నం.
సూర్య మాత్రం పెరుగు వేసుకొని తింటాడు, ఎప్పుడు తిన్నా పెరుగు వేసుకుంటాడు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా టేస్ట్. మీకు ఎలా ఇష్టం మరి కామెంట్ చేయండి. వీడు నాలాగే లెమన్ అంటే చాలా ఇష్టం, కొంచెమే తీసుకొని అందులో మొత్తం లెమన్ పిండేస్తాడు అంట, వినట్లే అసలు. మేమైతే నాన్ వెజ్ ఉన్నా లేదంటే ఏదన్నా స్పెషల్ డే అయితే ఇలాంటి గుడాలు వేసుకొని తింటాము. ఇవే గుడాలు కాదు, చాలా డిఫరెంట్ గా ఉంటాయి కదా గుడాలు, అవన్నీ కూడా వేసుకొని తింటాం, బాగుంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో నాటుకోడి పులుసు కానీ మటన్ కర్రీ వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది గుడాలలో. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అలా? కర్రీస్ కూడా రెడీ అయిపోయాయి. చాలా ఆకలిగా ఉంది. చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఈ కర్రీ స్మెల్ వస్తుంటే ఇంకెప్పుడు అవుతుందా, ఎప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉంటుంది. ఈ నాటుకోడి పులుసు నేనే చేశాను ఈ రోజు. అసలు తింటూ ఉంటే వాళ్ళందరూ కూడా సూపర్ అంటున్నారు, వాళ్ళకి బాగా నచ్చింది. నేను నాటుకోడి తినను, తినకపోయినా టేస్ట్ బాగా అయ్యేలా చేయడం చాలా గ్రేట్ కదా. దేవుడికి కోసం కాబట్టి కొంచెమైనా తినాలి అంటే లైట్ గా ఒక ముద్దకు కర్రీ కలుపుకొని తిన్నాను అంతే, అస్సలు తినను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.